బాబా అంటే ధరణి భారతి. నాకు ఈరోజు తెలిసింది ఏంటంటే జున్నుని చాలా రకాలుగా చేస్తారంట. నాకు తెలిసిన ఒక రకం జున్ను పాలల్లో మామూలు పాలు కలిపేసి బెల్లం వేసి ఉడకబెట్టేస్తాం. కానీ ఈరోజు ధరణి వాళ్ళ స్టైల్ చెప్పింది నాకు కొత్తగా వింతగా అనిపించింది. ధరణి మీరు ఎలా చేస్తారు చెప్పు. మేమైతే ఓన్లీ జున్ను పాలనే యూజ్ చేస్తాం అనమాట. మామూలు పాలు యూజ్ చేయం అసలు. దాంట్లో పచ్చి కొబ్బరి తురుము, బెల్లం వేసి కుక్ చేస్తాం. బాగుంటుందా? అది పాలు విరిగిపోయినట్టే వస్తుంది అనమాట. మా సైడ్ అలానే చేస్తారు. కలకంద స్టైల్లో ఉంటుందా టేస్ట్? అయితే సేమ్ పాలు విరిగినట్టు. మనం పాలు విరిగిన దాంతో ఇప్పుడు పాలకోవా అలా చేస్తున్నారు కదా, కొంచెం డిఫరెంట్ అలానే ఉంటుంది లైట్గా. ఓకే, ఈరోజు మా స్టైల్లో ఎలా తయారు చేస్తారు జున్ను మీకు చూపిస్తాం. చాలా హెల్దీ, అలాగే చాలా టేస్టీ కూడా. నేను మొన్న పుట్టింటికి వెళ్ళానని చెప్పాను కదా, ఊరి నుంచి నాకు కొన్ని జున్ను పాలు దొరికాయి, అవి తీసుకుంటున్నా. ఇవి ఆవు జున్ను పాలు, చాలా మంచిది గేదె జున్ను పాలతో పోలిస్తే. అవి ఒక 250 ml, అంటే ఒక పావు లీటర్ ఫస్ట్ రోజువి ఇవి ఆవు జున్ను పాలు. దానికి నేను 1 లీటర్ నార్మల్ పాలు కలుపుతున్నా. అలాగే దీనికి కావాల్సినవి ఏంటంటే కొంచెం ఇలాచి, మంచి స్మెల్ కోసం, అలాగే మిరియాలు. వాతం చేయకుండా ఉంటుంది మిరియాలు వేయడం వల్ల. వాటి రెండింటిని పౌడర్ చేసి ఇట్లా పౌడర్లా ఉంచుకోవాలి. మన క్వాంటిటీని బేస్ చేసుకొని మీరు పౌడర్ వేసుకోవాలి. వాతం చేయకుండా ఉంటుంది, చాలా మంచిది. అలాగే ఆర్గానిక్ బెల్లం, కొలత ఏమీ ఉండదు బెల్లానికి. మనం టేస్ట్ని చూసుకుంటూ, అలాగే తీపి ఎంత కావాలో అంత వేసుకోవడం అంతే. పిల్లలు బాగా ఎక్కువ తీపి ఇష్టపడితే ఎక్కువ బెల్లం వేయొచ్చు. పెద్దవాళ్ళు తినేలా ఉంటే కొంచెం మోడరేట్గా వేసుకుంటే సరిపోతుంది. ఓవర్ తీపి వేసుకొని అవసరం లేదు. టేస్ట్ చాలా బాగుంటుంది అయినా సరే. ఈ జున్నుకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్ కూడా ఒక మోడరేట్గా, అంటే కొంచెం తక్కువగా తీసుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా మంచిదే. మరి ఎక్కువ క్వాంటిటీలు, ఎక్కువ మోతాదులో తినకుండా తక్కువగా తినొచ్చు. సో ఒక గిన్నెలోకి ఆవు పాలు, అలాగే కట్ చేసుకొని ఈ ప్యాకెట్ పాలు కూడా ఏముంటే నార్మల్ పాలు వేసేసుకోవాలి. వేసేసుకొని బెల్లం యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇవి ఆవు యొక్క మురిపాలు కాబట్టి ఇందులో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పాలు కాల్షియం బాగుంటుంది పాలల్లో అని తెలుసు. ఈ జున్ను పాలలో అయితే అవి ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో ఈ జున్ను తీసుకోవడం వల్ల, పిల్లలకు కూడా పెట్టడం వల్ల కాల్షియం బోన్ స్ట్రెంత్కి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా, అంటే వ్యాధి నిరోధక శక్తి. తొందరగా జలుబులు, దగ్గులు, ఏమన్నా ఎలర్జీస్, చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ ఇలాంటివి ఉంటాయి కదా చిన్నవి, అలాంటివన్నీ తొందరగా రాకుండా బాడీ ఫైట్ చేస్తుంది అన్నమాట. ఈ పాలల్లో లాక్టోబాసిలస్ అనే బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉంటుంది. అది మన బాడీకి చాలా మంచిది. కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకని క్యాలరీస్ కూడా చాలా హై. కాబట్టి బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కొంచెం క్వాంటిటీని చూసుకొని తినాలి. హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీలో తింటే బరువు పెరిగిపోతాం. ఇందులో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఇందులో ఉండే కొలెస్ట్రాల్ కూడా గుడ్ కొలెస్ట్రాల్, మన బాడీకి అవసరమయ్యేది. పిల్లలకు పెడితే మాత్రం చాలా బాగుంటుంది. ఇవి వాతం చేస్తుంది అని అంటారు కాబట్టి మిరియాల పొడి కలిపాము. అయినా సరే ఈవినింగ్ 6 or 5 తర్వాత తినకుండా ఉండడం మంచిది. 1-2 స్పూన్లు తినడం వల్ల ఏమీ హాని చేయదు. బట్ ఎక్కువ క్వాంటిటీలో తింటే వాతం చేసి కొంచెం కాలు పడతాయి అని అంటారు. కొంతమందికి పడదు, వాతం శరీరం కలిగిన వాళ్ళకి. కాబట్టి అదొకటి గమనించుకోవాలి. ఇందులో బెల్లం బదులు తేనె కూడా కలుపుకొని చేసుకోవచ్చు. ఇక్కడ మీరు తీపి చూసుకోవాలి. నేను ఇట్లా కలిపేసాను, నాకు ఉండలు ఏమీ లేవు బెల్లానికి. అలాగే మిరియాల పొడి, యాలకుల పొడి కూడా కలిపేసుకొని తీపి చూసుకున్నాను, సరిపోయింది కరెక్ట్గా. సింపుల్గా చేసేసుకోవాలంటే చక్క కుక్కర్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ వస్తే చాలు, మనకి రెడీ అయిపోతుంది. బయట ఉడకబెట్టక్కర్లేదు, ఎక్కువసేపు ఉడికిందా లేదో అని అసలు చెక్ చేసుకోక్కర్లేదు. ఈజీగా ఇట్లా మనం స్టీమ్ చేసేసుకోవచ్చు. రైస్ ఉడకబెట్టుకున్నట్టు కింద ఒక 1 గ్లాస్ 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని జున్ను గిన్నెని అందులోకి పెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నామంటే 3 విజిల్స్ అయ్యేసరికి జున్ను రెడీ అయిపోద్ది. అవ్వగానే దాన్ని కదపకుండా పక్కన ఉంచేసి పూర్తిగా చల్లారేక చూస్తే సరిపోతుంది. మార్కెట్లో మనకి పౌడర్స్తో చేసేవి, అలాగే స్వీట్ షాప్స్లో ఉండేవి అవన్నీ ఉంటాయి, కానీ అవి అంత ప్రిఫరబుల్ కాదు. ఎగ్స్తో కూడా తయారు చేస్తారు, కానీ అన్ని ప్రయోజనాలే ఉండాలి, హెల్త్కి మంచిది తినాలి అంటే ఇట్లా న్యాచురల్గా దొరికేది అస్సలు వదలొద్దు.
ఇంట్లోనే స్వయంగా చేసుకొని తింటే చాలా మంచిది. చాలామంది ఈ పాలను దొరికినప్పుడు దాంట్లో వైట్ క్లాత్ని ముంచి ఆరవేసి తర్వాత ఒక్కొక్క ఆ గుడ్డతో తయారు చేస్తారంట జున్ను. అన్నీ ఎందుకు వచ్చినవి? మనకి న్యాచురల్గా పాలు దొరికినప్పుడు మిస్ కాకుండా వాటిని వినియోగించుకొని హెల్తీగా ఫ్యామిలీ అంతటికి వండి పెట్టొచ్చు. ఇందులో ఆవు జున్ను పాలలో డి విటమిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆవుల యొక్క కొమ్ముల్లోంచి అలాగే వాటి కాలు గిత్తలు ఉంటాయి కదా, వాటిల్లోంచి సన్ బాగా ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి అవి. కాబట్టి వాటి పాలల్లో ఎక్కువ డి విటమిన్ ఉంటుంది. కుక్కర్లో కుక్ చేసుకోవడం వల్ల మనం చిన్న క్వాంటిటీస్లో కూడా ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక సిలిండ్రికల్ షేప్లో ఒక డబ్బాలో వేసి కుక్కర్లో పెట్టా. కరెక్ట్గా మనకి ఆ షేప్లో ఒక కేక్ లాగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో. మిరియాలు యాలకులు ఇట్లా వేసుకుంటే ఏమీ వాతం చేయకుండా టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదే. కేక్ పీస్ లాగా వచ్చేసింది. ఇట్లా హోల్స్లా పడితే చాలా బాగుంటుంది జున్ను. గిన్నెలో వండుకునేది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 4-5 అవర్స్ అయ్యాక తింటే ఇంకా గట్టిపడి టేస్ట్ చాలా బాగుంటుంది. సైడ్ పీసెస్ అయితే సూపర్ ఉంటాయి. ఒక 4 అవర్స్ తర్వాత మేము ఫ్రిడ్జ్లో పెట్టిన జున్ను తీసి సర్వ్ చేసుకుంటున్నాం. చూసారా ఎంత టైట్గా అయిందో? ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా కొంచెం గట్టిగా అవుతుంది. ఈ సైడ్స్ చూస్తే మీరు చాలా బాగా వచ్చింది జున్ను అయితే. కరెక్ట్ కొలతలతో ఇలా మీ పాలను బేస్ చేసుకొని వండుకుంటే ఒక పర్ఫెక్ట్ జున్ను మీ సొంతం అవుతుంది. నేను ధరణి టేస్ట్ చూసి రివ్యూ చెప్పడం కోసం సర్వ్ చేసుకుంటున్నాము. చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. కరెక్ట్ కన్సిస్టెన్సీ, అలాగే ఇందులో ఉన్న వాటర్ కూడా చాలా టేస్ట్ ఉంటాయి. జున్ను నీళ్ళు బెల్లంతో కలిపి. ఇప్పుడు మేము జున్ను తిని ఎలా ఉందో మీకు చెప్తాం. ఈ జున్నులో ఈ సైడ్ ముక్క చాలా టేస్ట్ ఉంటుంది. నాకు ఇది బాగా ఇష్టం జున్ను అంతట్లో. మీ సైడ్ జున్ను కూడా చాలా టేస్ట్గా ఉంది. బాగుంటుంది. ఇదే జున్ను ముక్కలా ఉంది అంటారు, ఎందుకంటే ఇంత గట్టిగా ఉంటుంది కాబట్టి, సాఫ్ట్గా గట్టిగా ఉంటుంది కాబట్టి జున్ను ముక్క అనే మాట దాని నుంచే వచ్చింది. అవును, మా సైడ్ అయితే పాలు విరిగిపోయినట్టు సేమ్ అలానే ఉంటుంది. బెల్లం, మిరియాల పొడి, ఇలాచి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చాలా బాగుంది. మంచిగా జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు మీకోసం జున్ను మీద ఒక కవిత. జున్ను తింటే మహదానందం, తల్లి రుచిలోని మధుర బంధం, పాలు పలికే ప్రేమ గంధం, పాలు పలికే ప్రేమ గంధం, ప్రతి ముక్కలో ఉంటుంది చందం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.